కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు ప్రత్యేక బడ్జెట్ను ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలై కోరారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ హాకీ గ్రౌండ్లో భగత్ సింగ్ రాజు గురుసుఖ్దేవ్ 93వ వర్ధంతిని పురస్కరించుకుని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో 3 రోజుల రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలై ముఖ్య అతిథిగా హాజరై క్రికెట్ను ప్రారంభించారు. భగత్ సింగ్ ఏదైతే కల్లో కన్నాడో యువత అనేక అంశాల్లో వివిధ రంగాల్లో ముందుకు వెళ్లాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు అధిక ప్రాధాన్యతనివ్వాలని కోరారు. Unit comrades who are conducting this match, and I wish every success for all people who are participating in this match. Today, our sports and tournaments and these are totally ignored by the union government and state government and all governments. These governments does not bother about the health of the youth and students and totally boycotted or ignored, and they don't allocate enough. ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి భగత్ సింగ్ ఏదైతే కలలు కన్నాడో ఈ దేశ స్వాతంత్రంలో అనేక మార్పుల తర్వాత ఏ రకంగా యువత అదేవిధంగా విద్యార్థులు అనేక అంశాల్లో ముందుకు పోవాలనుకున్నారు. ఆ దశలోనే ఈ క్రీడలు కూడా దోహదపడాలని చెప్పి ఆ సందర్భంలోనే శారీరక దృఢత్వానికి మానసిక ఎదుగుదలకు కూడా టోర్నమెంట్లు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ టోర్నమెంట్లో కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి యొక్క బడ్జెట్లో క్రీడా రంగానికి అదేవిధంగా Unit comrades who are